భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజాయితీకి క్రమశిక్షణలకు నిలువుటద్దంగా బాసిల్లారని, తనతో పాటు తన భార్యను కూడా అదే మార్గంలో జీవించాలని శాసించడానికి అటువంటి రాజకీయ నాయకులు నేడు దేశంలో కరువయ్యారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ సూచన మేరకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాతగా నియమించారని, అయితే రాజ్యాంగ నిర్మాణ సభ్యుల్లో కొంతమంది అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకించడంతో ఆ పదవిని వదులుకొని రాజీనామా లేఖను కూడా సమర్పించారని తెలిపారు. మరొకసారి జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాణానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తాను నిజాయితీగా ఏ పని చేసినా అందరూ హర్షించేలా ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ మరణం అనంతరం ఆమె సతీమణి డాక్టర్ సవిత అంబేద్కర్ ముంబై నగరంలో సొంత ఇల్లు లేక ఆర్థిక పరిస్థితులు దిగజారి నగరంలో సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉందని తాను అప్పటి మంత్రి పివి నరసింహారావు లేఖ ద్వారా తెలియజేసినందుకు తనపై ఆమె మండిపడ్డారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. భారత రాజ్యాంగంలో చిరస్మరణీయమైన మహా వ్యక్తిగా ఖ్యాతికరించారని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను తాను ఖండిస్తున్నానని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కష్టాలలో కొట్టుమిట్టాడుతుందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రోజురోజుకు పాలన అధ్వాన్నంగా ఉందని, దేశంలో మోదీ అమిత్ షాల పాలనపై ప్రజలు అసహనంగా ఉన్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన. మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చెప్పాడు, భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ ఒక్కడికి ఇవ్వు అవకాశం, చైర్మన్ జై. మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్లో పెట్టి అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, గొప్ప ఆలోచన. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం. అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది. ఎవరు ఏలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఉంది భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే వందల సంఖ్యలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే, దేశాల రాజ్యాంగం కంటే భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గొప్పగా ఉంది.